నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఎడ్యుకేషన్. నేను రోహన్. బేసిక్గా చాలామంది స్టూడెంట్స్ 10th తర్వాత ఇంటర్మీడియట్లో చాలా తప్పులు చేస్తుంటారు. అండ్ ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ సబ్జెక్టులు చదవాలి, ఎంపీసీయా బైపీసీ అని టూ మచ్ కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఆ కన్ఫ్యూజన్ని పోగొట్టడానికి ఈరోజు ఈ వీడియో చేయబోతున్నాం. మనతో పాటు కెరీర్ కౌన్సిలర్ సంతోష్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో అండి, నమస్తే. సో బేసిక్గా 10th అయిపోగానే ఒక డైనమాలో ఉంటారు, ఏం తీసుకోవాలి అని. ఇప్పుడు డాక్టర్ అవ్వాలి అని ఒక స్టేజ్లో అనుకుంటారు, బట్ బైపీసీ తీసుకొని మళ్ళీ ఐటీలోకి వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు. బేసిక్గా ఇంటర్మీడియట్లో స్టూడెంట్స్ చేసే తప్పులు ఏంటి? సో ఇప్పుడు డెసిషన్లో ఫస్ట్ విల్ టాక్ అబౌట్ డెసిషన్లో తప్పేంటో. సో బేసికలీ ఏంటంటే స్టూడెంట్స్ జనరలీ మా ఫ్రెండ్స్ ఒక స్ట్రీమ్ తీసుకుంటున్నారు, ఆర్ మా ఫ్యామిలీ మెంబర్ ఒక స్ట్రీమ్లో పర్టికులర్ స్ట్రీమ్లో సెటిల్డ్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ కంపెనీలో వాళ్ళ అంకుల్ ఎవరో పనిచేస్తున్నారు, అది చూసి ఇంజనీర్ అవుదాం అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ. బట్ వాళ్ళకి ఆ యాప్టిట్యూడ్ ఉందా, వాళ్ళకి ఆ స్కిల్ సెట్ ఉందా అనేది వాళ్ళు జడ్జ్ చేయలేరు. అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ 10th క్లాస్లో. బట్ ఫస్ట్ బేసిక్ థింగ్ ఏంటంటే మేము సజెస్ట్ చేసేది జనరల్లీ ఇంట్రెస్ట్ ఉండాలి ఆ ఫీల్డ్ మీద. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇది చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంటర్మీడియట్లో ఎగ్జామ్కి చదివి రాస్తే మనకి సీట్ వచ్చేస్తుంది అనుకుంటారు. బట్ ఇట్స్ నాట్ యాజ్ ఈజీ యాజ్ ఇట్ సౌండ్స్. ఆ ఎగ్జామినేషన్కి ప్రిపరేషన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టు మెడికల్ ఎస్పెషలీ బైపీసీ స్టూడెంట్స్ వాళ్ళు ఆలోచించాలి యాక్చువల్లీ బైపీసీ తీసుకోవాలా వద్దా అని. ఎందుకంటే ఈ మధ్య 20 lakh పీపుల్ ఆర్ రైటింగ్ నీట్ ఎగ్జామినేషన్. 20 lakh మంది. సో లాస్ట్ ఇయర్ అప్లికెంట్స్ ఫర్ 20 అండ్ ఇట్స్ ఓన్లీ ఇంక్రీజింగ్ ఎవ్రీ ఇయర్. అండ్ సీట్స్ మనం అంతా చూస్తే అరౌండ్ 1 lakh సీట్స్ కూడా లేవు ఎంటైర్ కంట్రీలో. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు ఆ గ్రైండ్ని కెన్ దే సర్వైవ్ దట్ గ్రైండ్, అంటే వాళ్ళ సస్టైన్ చేయగలుగుతారా ప్రిపరేషన్. అండ్ 2 to 3 years ఆఫ్ ప్రిపరేషన్ అనేది ఉండాలి వీటికి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కానీ. దెన్ ఫైనలీ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఫినాన్షియలీ కెన్ దే బ్యాక్ ఇట్ అప్. ఇప్పుడు ఎందుకంటే ఈ మధ్య ఫీజులు మీరు చూస్తున్నారు న్యూస్లో వాటిల్లో కూడా, దట్ ఇంజనీరింగ్ కాలేజెస్ అవ్వనివ్వండి, మెడికల్ కాలేజెస్ అవ్వనివ్వండి, స్టూడెంట్స్ని ఒక ర్యాన్సమ్ లాగా దే ఆర్ హోల్డింగ్ దెమ్ యాజ్ అ ర్యాన్సమ్. అంటే ఆ ఫీజ్ కూడా ఎఫోర్డ్ చేయగలగాలి. అఫ్ కోర్స్ మంచి ర్యాంక్ టాప్ కాలేజెస్లో వాటిలో వచ్చింది అనుకోండి, స్కాలర్షిప్స్ ఉన్నాయి, లోన్స్ ఉన్నాయి. సో బట్ ఈ 3 ఆస్పెక్ట్స్ అనలైజ్ చేసి వాళ్ళు డెసిషన్ అనేది తీసుకోవాలన్నమాట. సెకండ్, ఇంటర్మీడియట్కి వెళ్ళిన పిల్లలు కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు. ఇదంతా ఒక స్ట్రీమ్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఒక డెసిషన్ వాళ్ళు తీసుకున్నారు అనుకోండి, వాళ్ళ తర్వాత వాళ్ళకి సెకండ్ థాట్స్ వస్తున్నాయి. వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలంటే వేరే స్ట్రీమ్ మారడం అనేది కష్టం. ఒకసారి ఒక స్ట్రీమ్ తీసుకున్నాక వాళ్ళు ఏం చేయాలంటే దే షుడ్ డూ జస్టిస్ టు దట్ స్ట్రీమ్. అది ఎలా చేయగలుగుతారు? ఫస్ట్ బేసిక్ థింగ్ ఇస్ బేసిక్స్ అనేవి స్ట్రాంగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎవరైతే 10th నుంచి ఇంటర్మీడియట్ వచ్చారో చాలా మంది ఇంటర్మీడియట్ పిల్లలు ఎందుకు స్ట్రగుల్ అవుతారంటే ఫస్ట్ ఇయర్లో ఆ బేసిక్స్ అనేవి క్లియర్ చేసుకోరు. అంటే సెకండ్ ఇయర్ చూసుకుందాము, ఎగ్జామ్ నెక్స్ట్ ఇయరే కదా అని వదిలేస్తారు. ఆ బేసిక్స్ అప్పటికప్పుడు క్లియర్ అనేవి చేసుకోవాలి. సెకండ్ ఏంటంటే దెర్ ఇస్ టూ మచ్ కన్ఫ్యూజన్ అబౌట్ వాట్ టు స్టడీ. చాలా మంది ఏంటి కార్పొరేట్ కాలేజెస్ జాయిన్ అయ్యి విత్ జేఈ మెయిన్స్ విత్ నీట్ కోచింగ్ తీసుకుంటున్నారు. వాళ్ళు జేఈ సరిగ్గా చేయట్లేదు, ఇంటర్మీడియట్ కూడా లైట్ తీసుకుంటున్నారు. సో ఒక క్లియర్ ప్లాన్ అనేది ఉండాలి. ఇంటర్మీడియట్ కి ఏ టైంకి చదువుతాము, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎంత టైం స్పెండ్ చేయాలి అనేది. ఇది సెకండ్ మిస్టేక్ వాళ్ళు చేసేది. సో వాళ్ళకి క్లారిటీ ఉండాలి ఏ ఎగ్జామ్ కి ఎంత చదువుతున్నారు అనేది. థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ప్రాక్టీస్ అనేది చేయట్లేదు. ఈ మధ్య పిల్లలు చాలా డైవర్ట్ అయిపోతున్నారు. ఫోన్స్ కానివ్వండి ఆర్ ఫ్రెండ్స్ అవ్వనివ్వండి, ఎక్కువ ప్రాక్టీస్ అనేది చేయట్లేదు. సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ వాళ్ళు సరిదిద్దుకుంటే ఫస్ట్ ఇయర్ లోనే దే విల్ బీ ఇన్ ఎ గుడ్ పొజిషన్. సో ఇంటర్మీడియట్ తర్వాత స్ట్రీమ్ సెలక్షన్ లో పాస్ అవ్వాలి లేకపోతే అందులోకి వెళ్ళాలి అనుకుంటే మైండ్ లో పెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి? ఇప్పుడు చూడండి, సపోజ్ ఎంపీసీ స్ట్రీమ్ తీసుకున్నారనుకోండి, దానికి మెయిన్లీ ఎంపీసీ స్ట్రీమ్ స్టూడెంట్స్ తీసుకునేది ఫర్ ఇంజనీరింగ్. సో ఇంజనీర్ అవ్వాలని. సో దానికి వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అదేంటంటే ఆల్ ఇండియా లెవెల్లో ఎన్ఐటీస్ ఐఐటీస్ రావాలంటే జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్డ్ అనేవి రాయాలి. దెన్ మన లోకల్ స్టేట్ తెలంగాణ స్టూడెంట్స్ ఏమో తెలంగాణ ఎప్సెట్ ఎగ్జామినేషన్ రాస్తారు, ఈ ఎప్సెట్. అండ్ ఏపీ వాళ్ళు అదే ఏపీది ఎప్సెట్. ఇదివరకు ఎంసెట్ అనేవాళ్ళు ఇప్పుడు ఎప్సెట్ అంటున్నారు. సో ఆ ఎగ్జామ్ రాయాలి. సో డిఫరెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ కి డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఇంటర్మీడియట్ తో పాటు వాళ్ళు ఎగ్జామినేషన్ కి కూడా ప్రిపరేషన్ అనేది చేసుకోవాలి. సిలబస్ అనేది సేమ్, బట్ ప్యాటర్న్ ఆఫ్ ది పేపర్ ఇది మల్టిపుల్ చాయిస్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, ఇదేమో థియరీ ఉంటుంది అనమాట. సెకండ్, బైపీసీ స్టూడెంట్స్ కి వేరియస్ స్ట్రీమ్స్ ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే ఇన్ని ఎగ్జామ్స్ రాక్కర్లేదు. వాళ్ళు జనరల్లీ రాసేది 2 ఎగ్జామ్స్. మన తెలుగు స్టూడెంట్స్ ఒకటి నీట్, ఆల్ ఇండియా లెవెల్లో ఆర్ స్టేట్ లో కూడా టాప్ మెడికల్ కాలేజ్ కావాలంటే ఏ మెడికల్ కాలేజ్ రావాలన్నా కానీ ఎంబీబీఎస్, బీడీఎస్, హోమియోపతి, ఆయుర్వేదిక్ ఇలాంటి కోర్సెస్ కావాలంటే నీట్ ఎగ్జామ్ త్రూ ఒక్కటే స్కోర్ కన్సిడర్ చేస్తారు. అన్లైక్ ఎంపీసీ వాళ్ళది డిఫరెంట్
డిఫరెంట్ వాళ్ళది డిఫరెంట్ ఎగ్జామ్స్. బైపీసీ ఒకటే, ఎవ్రీథింగ్ ఇస్ అండర్ నీట్. అది కాకుండా వేరే ప్రొఫెషనల్ కోర్సెస్ లైక్ ఫార్మసీ, నర్సింగ్ ఆర్ పారామెడికల్ కోర్సెస్, వెటర్నరీ సైన్స్, దానికి ఎబ్సెట్ ఎగ్జామినేషన్ బైపీసీ పేపర్ రాయాలి. ఓకే. సో ఇది అబౌట్ బైపీసీ స్టూడెంట్స్. వేరే స్టూడెంట్స్ లైక్ సిఎస్సి స్టూడెంట్స్ వాళ్ళు జనరల్లీ సిఎస్సిపిటి ఎగ్జామినేషన్స్ అవి రాస్తారు. సో దానికి అగైన్ దే హావ్ టు ప్రిపేర్ అనమాట. మేజర్లీ ఇవి స్ట్రీమ్స్, ఇవి ఎగ్జామ్స్ రాయాల్సి. ఓకే. ఇప్పుడు మార్క్స్, స్కిల్స్ ఈ రెండిట్లలో ఏది ఇంపార్టెంట్ అంటారు? సి మార్క్స్ ఈజ్ ఓన్లీ టు గెట్ ఇన్ టు దట్ కాలేజ్. బేసికలీ ఏంటంటే సింపుల్ లాజిక్ ఏంటంటే వాళ్ళు ఈ ఎగ్జామ్స్ అనేవి ఎందుకు పెడతారంటే నంబర్ ఆఫ్ సీట్స్ అండ్ నంబర్ ఆఫ్ అప్లికెంట్స్ రేషియో అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే మీరు చూస్తారు మోస్ట్ పాపులర్ ఎగ్జామ్స్ ఆర్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్, మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్. వేరే ఎగ్జామ్ కన్సిడరబ్లీ లైక్ లా సెట్, లా లాంటి ఎగ్జామ్స్ ఆర్ హ్యూమానిటీ కోర్సెస్ తీసుకునే ఎగ్జామ్స్, వాటిలో ఏంటి చాలా మంది ఓన్లీ ఇంటర్మీడియట్ స్కోర్ తీసుకుంటారు. ఎగ్జామ్స్ అనేవి ఉండవు. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పెడుతుంది ఏంటంటే దే వాంట్ ది బెస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ టు జాయిన్ దోస్ కాలేజెస్. సో మార్క్స్ అనేది ఓన్లీ కాలేజ్ ఎంట్రీకి ఇట్ విల్ బి యూస్ఫుల్. వన్స్ దే ఎంటర్ ఎ కాలేజ్ ఆర్ ఎ ప్రొఫెషనల్ కోర్స్, దెన్ ఇట్స్ ఆల్ అబౌట్ స్కిల్స్. చాలా మంది మిస్కన్సెప్షన్ ఏంటంటే మన తెలుగు స్టూడెంట్స్ ఎస్పెషలీ, నేను ఐఐటీలో వచ్చాను, ఐఐటీ దాకా కష్టపడ్డాను, దాని తర్వాత లైట్ తీసుకుంటారు. నేను ఆల్రెడీ ఐఐటీఎన్, నువ్వు ఆల్రెడీ ఐఐటీన్ అయినా కానీ సీట్ అనేది వస్తుంది, కానీ తర్వాత జాబ్స్కి దానికి కావాల్సినవి స్కిల్స్. ఇప్పుడు చాలా పేరెంట్స్ ఏం చేస్తుంటారంటే ప్రెషర్లో ఉంటారు, టెన్షన్లో ఉంటారు, అంటే బిహేవియర్ మారిపోతుంది ఆటోమేటిక్గా. సో స్టూడెంట్స్ ఏం చేయాలి మెయిన్గా పేరెంట్స్ ప్రెషర్లో ఉన్నప్పుడు? ఇప్పుడు చూడండి, యాక్చువల్లీ ఇట్ ఈస్ అ టీమ్ ఎఫర్ట్. ఇప్పుడు ఎలా క్రికెట్ మ్యాచ్లో బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఎలా ఇంపార్టెంట్తో ఇది కూడా అంతే. పేరెంట్స్, వాళ్ళు వెళ్తున్న కోచింగ్ ప్లస్ స్టూడెంట్స్ ముగ్గురు సేమ్ పేజ్లో ఉండాలి బేసికలీ. ఇప్పుడు పేరెంట్స్ది ఏంటి, జనరలీ మైండ్ సెట్ ఏంటంటే పేరెంట్స్ది మేము ఇంత కష్టపడ్డాము, మా పిల్లలు కూడా ఇంతనే కష్టపడాలి, అది వ్యాలిడ్. కానీ ఎవ్రీ స్టూడెంట్ మేము అబ్జర్వ్ చేసిందంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డిఫరెంట్ యాప్టిట్యూడ్ ఉంది, ఒక్కొక్కళ్ళకి డిఫరెంట్ ఐక్యూ ఉంటుంది. ఒకళ్ళకి ఒక టాపిక్ అర్థం కావచ్చు, ఇంకోటి అదే టాపిక్ అనేది అర్థం కాదు. కొందరికి డిఫికల్ట్ టాపిక్స్ అర్థమైతే, కొందరికి ఈజీ అర్థమైతే. సో ఆ ప్రెషర్ వల్ల వచ్చేది ఏం లేదు. అంటే జనరలీ ఏంటంటే చాలా ప్రెషర్ పెట్టి ఫోన్స్ తీసేసుకుని ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో వెళ్తున్నారు పేరెంట్స్. దట్ డజంట్ మీన్ యూ గెట్ ఎ సీట్. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే స్టూడెంట్కి ఆ పర్టికులర్ మంచి కూల్ కామ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తే దెన్ దే విల్ బి ఏబుల్ టు పర్ఫామ్. ఇప్పుడు మనం స్టూడెంట్ పర్స్పెక్టివ్ మాట్లాడామనుకోండి, ఓకే మంచి ఎన్వైరన్మెంట్ ఉంది అని కొందరు అడ్వాంటేజ్ తీసుకుని క్లాసెస్ బంక్ కొట్టి ఫోన్స్ ఎక్కువ వాడడం చూసి మిస్యూజ్ చేస్తారు ఆ ఫ్రీడమ్ని. అది కూడా మంచిది కాదు. స్టూడెంట్స్, పేరెంట్స్ సేమ్ పేజ్లో ఉన్నా అని కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఫుల్ ప్రెషర్ పెట్టి మీకు మంచి మార్క్స్ రాకపోతే వేరే సెక్షన్లో ఇస్తాము, ఆ ప్రెషర్ కూడా పెట్టకూడదు. సో ఈ 3 ఆస్పెక్ట్స్ చూసుకుంటే వాళ్ళంతా ఇఫ్ దే వర్క్ టుగెదర్ దే విల్ బీ ఇన్ అ గుడ్ పొజిషన్. ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ లక్షల మంది రాస్తున్నారు. సో సీట్ రావాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ ది బెస్ట్ ఎన్వైరన్మెంట్, బెస్ట్ స్ట్రాటజీ అండ్ చదవాలి. సీరియస్గా చదివితేనే సీట్ వస్తుంది. సో ఆ మెంటల్ హెల్త్ ఆస్పెక్ట్ అనేది పేరెంట్స్ స్టూడెంట్స్ని మంచిగా చెప్పాలి ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ వెరీ స్ట్రిక్ట్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. అంటే కొంతమంది 90% మార్క్స్ రాకపోయినా కూడా 60-70% మార్క్స్ వచ్చినా ఒక బెస్ట్ కెరియర్ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు? ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మార్క్స్కి అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అసలు సంబంధం లేదు. అట్లీస్ట్ మన తెలంగాణ ఎగ్జామ్స్లో, లైక్ నీట్ ఎగ్జామ్లో కూడా సంబంధం లేదు, అండ్ మన తెలంగాణ ఎబ్సెట్ ఎగ్జామినేషన్లో కూడా సంబంధం లేదు. జేఈ మెయిన్స్కి ఓన్లీ 75% మినిమం మార్క్ టు బీ ఎలిజిబుల్ టు రైట్ జేఈ మెయిన్స్. అంతకు మించి ఇంటర్మీడియట్ మార్క్స్ అనేది లేదు. మేము కూడా చాలా మంది స్టూడెంట్స్ చూసాము, 55%, 60% స్టూడెంట్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ బాగా రాశారు అండ్ దే ఆర్ స్టడింగ్ ఇన్ టాప్ కాలేజెస్. అదే వి సా 95% ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఎంసెట్ క్వాలిఫై కూడా అవ్వలేదు. సో ఇంటర్మీడియట్ మార్క్స్ అండ్ 10th మార్క్స్ డోంట్ డిఫైన్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో వన్ వే ఆఫ్ లుకింగ్ అట్ ఇట్ ఇస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇట్స్ లైక్ క్రికెట్ ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే T20 క్రికెట్, టెస్ట్ క్రికెట్. ఒక ప్లేయర్ ఒక ఫార్మాట్లో మంచిది ఉన్నారంటే ఇట్ డజంట్ మీన్ దట్ హీ విల్ డూ వెల్ ఇన్ ది అదర్ ఫార్మాట్ ఆల్సో. బట్ అఫ్ కోర్స్ ఇంటర్మీడియట్లో మంచి పర్ఫార్మెన్స్ ఉంటే ఆ బేసిక్స్, ఆ ఫండమెంటల్స్తో అది అడ్వాంటేజ్లో తీసుకుని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. బట్ 2 ప్రిపరేషన్ లెవెల్స్ ఆర్ సేమ్. సో ఎవరైనా యావరేజ్ స్టూడెంట్స్ ఉన్నా కానీ దే నీడ్ నాట్ గివ్ అప్. వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్కి సీరియస్గా చదివితే దే విల్ బీ ఏబుల్ టు మేక్ మెంట్స్. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్లో కొందరికి లెటర్స్ మీరు చెప్పినట్టు 60-65% వచ్చింది. సెకండ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్ కన్నా ఎక్కువ మార్క్స్ ఉంటాయి. సో దే కెన్ ఓవర్కమ్ దట్ పర్సంటేజ్. అంటే సెకండ్ ఇయర్లో లెటర్స్ 85% తెచ్చుకుంటే ఆటోమేటికలీ వాళ్ళ టోటల్ స్కోర్ 75% అయిపోతుంది. అండ్ వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచిగా ప్రిపేర్ అయ్యారంటే వాళ్ళు స్టిల్ టాప్ కాలేజెస్లో తెచ్చుకోవచ్చు. టాప్ కాలేజెస్ వాళ్ళకి ఇంటర్లో ఎన్ని మార్క్స్ వచ్చాయని చూడవు. అవును. సో దే కెన్ స్టిల్ డూ ఇట్. అంటే సమ్టైమ్స్ ఇప్పుడు స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ చూస్ చేసుకున్నారు, సో ఇది ఎలా ఉంటుంది? ఐ మీన్ స్ట్రీమ్ ప్రిపరేషన్. యా. సో ఇప్పుడు ఎంపీసీ చూస్ చేసుకుంటే అండి ఫస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎంపీసీ స్టూడెంట్స్కి అడ్వాంటేజ్ ఏంటంటే దే హ్యావ్ మెనీ ఎగ్జామ్స్. ఇప్పుడు నీట్ స్టూడెంట్స్ అనుకోండి, వాళ్ళకి డూ ఆర్ డై.
నీట్ ఎగ్జామే విల్ డిఫైన్ దర్ కెరియర్. ఎంపీసీ స్టూడెంట్స్కి ఏంటంటే డిఫరెంట్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి, డిఫరెంట్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఉంటుంది, డిఫరెంట్ ప్యాటర్న్ కూడా ఉంటుంది, బట్ సిలబస్ సేమ్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సిలబస్సే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నింటిలో ఉంటాయి. సో వాళ్ళు చేయాల్సిందల్లా నేను ఆల్రెడీ చెప్పినట్టు బేసిక్స్ అనేవి స్ట్రాంగ్ చేసుకోవాలి. సెకండ్ ఏంటంటే దే హ్యావ్ టు ఐడెంటిఫై ది హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్స్. ఇప్పుడు మన ఛానల్లో వాటిలో కూడా పెడుతున్నాము మనము ఏ చాప్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అనేది, ఆ చాప్టర్స్ వాళ్ళు ఐడెంటిఫై చేయాలి. థర్డ్ ఆస్పెక్ట్ ప్రాక్టీస్ చేయాలి. చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే ప్రాక్టీస్ చేయడానికి భయపడతారు, అంటే నాకు ఆ ప్రాబ్లం రాకపోతే ఎలా. ఈ మధ్య మనకి చాట్ జీపీటీ ఉంది, గూగుల్ ఉంది, యూట్యూబ్లో ఫ్రీ క్లాసెస్ చెప్తున్నారు, ప్లస్ లెక్చరర్స్ కూడా ఈ మధ్య అవైలబుల్ ఉన్నారు. సో వాళ్ళ డౌట్స్ వాళ్ళ కాన్సెప్ట్స్ అన్ని క్లారిఫై చేసుకుంటూ ఉండి ఈ హైయర్ వెయిటేజ్ చాప్టర్స్ మీద ఫోకస్ చేసి రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్లీ దే విల్ క్రాక్ వన్ ఆఫ్ దీస్ ఎగ్జామ్స్. ఏ ఎగ్జామ్ అని మనం చెప్పలేం, కానీ వాళ్ళ యాప్టిట్యూడ్ బట్టి వాళ్ళు అది క్రాక్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ది స్ట్రాటజీ ఐ వుడ్ అడ్వైజ్ ఫర్ ఎంపీసీ స్టూడెంట్స్. ఓకే, అంటే మ్యాథ్స్ ప్రిపరేషన్ చేసేటప్పుడు టైంలో బేసిక్ స్టూడెంట్స్ ఎక్కడ స్లిప్ అవుతూ ఉంటారు? మెయిన్ రీజన్ ఏంటంటే అండి, ఇప్పుడు 10th క్లాస్ సిలబస్ మన ఇంటర్మీడియట్ సిలబస్కి ఒక జంప్ అనేది ఉంది, అంటే ఆల్మోస్ట్ సేమ్ లెవెల్లో లేదు. ఇప్పుడు ఈ 10th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్ మన గవర్నమెంట్ ఎగ్జామ్స్కి వాటిల్ ఎగ్జామ్స్కి ఆ మ్యాథమెటిక్స్ ప్రిపరేషన్ పనికొస్తుంది. బట్ వీళ్ళు ఇంజనీరింగ్ అవ్వాలంటే కొన్ని కోర్ టాపిక్స్ ఉంటాయి విచ్ ఆర్ నాట్ దేర్ ఇన్ 10th క్లాస్. అంటే మన స్టేట్ బోర్డ్ మెజారిటీ పిల్లలు, మన తెలుగు పిల్లలు అందరూ స్టేట్ బోర్డ్ వాళ్ళే ఉంటారు. స్టేట్ బోర్డులో ఈ టాపిక్స్ అన్ని వాళ్ళకి ఎక్స్పోజర్ ఉండదు. సో వాళ్ళు ఏం చేస్తారు, సడన్లీ ఇంటర్మీడియట్కి రాగానే, అండ్ మీరు అబ్జర్వ్ చేస్తుంటారు 10th సైన్స్ చాలా ఈజీ ఉంటుంది, ఇంటర్మీడియట్ రాగానే ఫిజిక్స్ కెమిస్ట్రీ రెండు సపరేట్, అండ్ వాళ్ళకి మెయిన్లీ డిఫికల్టీ అనిపించేది ఫిజిక్స్ చాప్టర్ ఒకటి, అండ్ మ్యాథమెటిక్స్లో కూడా బి పార్ట్ 1B and 2B చాలా డిఫికల్ట్ అనిపిస్తుంది. ఇది ఎందుకంటే వాళ్ళకి ఆ ఎక్స్పోజర్ లేదు. సో ఇట్స్ ఆల్ ది మోర్ దట్ ఈ సబ్జెక్ట్స్ వాళ్ళు మెజారిటీ ఫెయిలియర్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే 1B 2Bలోనే ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే బేసిక్స్ నుంచి చేయాలి, ఎస్పెషలీ చాప్టర్స్ లైక్ జామెట్రీ అండ్ క్యాల్కులస్. ఈ చాప్టర్స్ వాళ్ళకి 10th క్లాస్లో ఎక్స్పోజర్ ఉండదు. జామెట్రీ ఉంటుంది కానీ వెరీ బేర్ మినిమం బేసిక్ లెవెల్ జామెట్రీ ఉంటుంది. బేసిక్స్ నుంచి వాళ్ళు స్టార్ట్ చేయాలి. జస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చదివితే రాదు. సో ఆ స్టూడెంట్స్ ఏం మిస్టేక్ చేస్తున్నారంటే స్టడీ గైడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివితే వచ్చేస్తుంది అనుకుంటారు. ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోకపోతే వాళ్ళు వెనకాల పడిపోతారు. ఇందాక మీరు అన్నట్టు ఫిజిక్స్ టఫెస్ట్ సబ్జెక్ట్ అంటున్నాడు. ఫిజిక్స్లో కాన్సెప్ట్ని స్ట్రాంగ్ చేసుకోవాలంటే సూత్రాలు ఏమున్నాయి దానికి? ఇప్పుడు ఫిజిక్స్ ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ విజువలైజేషన్. ఇప్పుడు ఫిజిక్స్ అనేది ఏంటి, జనరల్లీ జస్ట్ ఫార్ములా బట్టి కొట్టి ఆన్సర్ చేస్తే రాదు. ఫిజిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో ఏంటంటే ఆ డయాగ్రామ్ని విజువలైజ్ చేసుకోగలగాలి. ఫిజిక్స్లో కూడా మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అబ్జర్వ్ చేశారంటే కొన్ని చాప్టర్స్ డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ ఉంటాయి, బట్ కొన్ని చాప్టర్స్ లైక్ మెకానిక్స్ అంటే దే హ్యావ్ టు విజువలైజ్, దే హ్యావ్ టు ప్రాక్టీస్, దే హ్యావ్ టు గెట్ ఎక్స్పోజ్ టు ఆల్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, అండ్ వాళ్ళు ట్రై చేయాలి, వాళ్ళంతటా వాళ్ళు ట్రై చేయాలి. మనకేంటంటే 10th క్లాస్ దాకా స్టూడెంట్స్ మైండ్ సెట్ ఉంటుంది, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, తరువుగా అవే క్వశ్చన్స్ చదువుకుంటే మేము ఫుల్ మార్క్స్ తెచ్చుకోవచ్చు, 10కి 10 తెచ్చుకోవచ్చు అని. బట్ ఇంటర్మీడియట్లో అలా ఉండదు. ఫిజిక్స్ లాంటి సబ్జెక్ట్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటర్మీడియట్లో పిల్లల పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, కాంపిటేటివ్ ఎగ్జామ్ వచ్చేసరికి వాళ్ళకి భయం, ఎందుకంటే ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి ఆర్ వెరీ ఇంపార్టెంట్. దట్ స్టార్ట్స్ విత్ విజువలైజేషన్. ఫిజిక్స్ అనేవి ఫండమెంటల్స్ ఏవైతే క్లాసెస్ ఉంటాయో అవి విజువలైజేషన్, అవన్నీ డీటెయిల్డ్గా అర్థం చేసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫార్ములా బేస్డ్ చాప్టర్స్, థియరాటికల్ చాప్టర్స్ ఎనీవే దే కెన్ స్కోర్. ఈ చాప్టర్స్ లైక్ మెకానిక్స్ అవ్వనివ్వండి, ఎలక్ట్రిసిటీ అవ్వనివ్వండి, ఈ 2 చాప్టర్స్ బోర్డ్ ఎగ్జామ్స్కే కాకుండా కాంపిటేటివ్కి కూడా చాలా ఇంపార్టెంట్. వీటి మీద వాళ్ళు ఎక్కువ ఫోకస్ బేసిక్స్ మీద పెట్టాలి. బేసిక్స్ పెట్టి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి, అండ్ ఇంకోటి ఏంటంటే ప్రాబ్లమ్ విత్ అవర్ తెలుగు స్టూడెంట్స్ ఇస్, నేను కూడా మా ఇన్స్టాగ్రామ్లో కామెంట్స్ చదువుతుంటా, సార్ మేము ఇంట్రోవర్ట్, మాకు సిగ్గుగా ఉంటుంది క్వశ్చన్ అడగడానికి, లెక్చరర్ తిడతారేమో అని భయం ఇస్తుంది. ఆ భయం అనేది ఉండకూడదు. క్వశ్చన్స్ అనేవి ఫ్రీగా అడగాలి. అండ్ కొందరు ఏంటి చాట్ జీపీటీని కూడా మిస్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏదైనా క్వశ్చన్ రాకపోతే డైరెక్ట్ ఫోటో పెడుతున్నారు, వస్తుంది, సో వాళ్ళ ఆన్సర్ రాసేసుకుంటున్నారు. అది ఎలా వచ్చింది అదంతా లెక్చరర్ చెప్పేది. సో ఇదంతా వాళ్ళు ఫ్రీగా డౌట్స్ కూడా అడగాలి, అండ్ దే హ్యావ్ టు క్లారిఫై దోస్ డౌట్స్ దెన్ అండ్ దెర్ ఇట్ సెల్ఫ్. అప్పుడు వాళ్ళ బేసిక్స్ క్లియర్ అయిపోతుంది. కమింగ్ టు కెమిస్ట్రీలో ఆర్గానిక్, ఇనార్గానిక్, ఫిజికల్ ఇలా ఉంటాయి. వీటిని అన్నింటినీ ఎలా బ్యాలెన్స్ చేయాలంటారు? సో ఇది కూడా చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఫస్ట్ ఏంటంటే ఈ మూడింట్లో ఇనార్గానిక్ ఈజియెస్ట్. ఇనార్గానిక్ ఏంటంటే ఎక్కువ స్కిల్, ఎక్కువ ఆప్టిట్యూడ్ లేకపోయినా అది ఈజీగా చేయొచ్చు, ఎందుకంటే ఎక్కువ థింగ్స్ టు రిమెంబర్ ఇది ఉంటాయి అనమాట. సెకండ్ ప్రయారిటీ ఫిజికల్ కెమిస్ట్రీ. ఫిజికల్ కెమిస్ట్రీలో అడ్వాంటేజ్ ఏంటంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి.
అంటే కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, కొన్ని రియాక్షన్స్ ఉంటాయి, అవి వాళ్ళు గుర్తుంచుకున్నారంటే దే కెన్ బి ఏబుల్ టు క్రాక్ దోస్. మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేది ఆర్గానిక్ కెమిస్ట్రీ. అగైన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్, మీ జేఈ అన్న, నీట్ అన్న, బోర్డ్ ఎగ్జామ్స్ తీసుకున్నా కానీ వెరీ ఇంపార్టెంట్. కానీ స్టూడెంట్స్ మిస్టేక్ ఏం చేస్తారంటే ఇవి లింక్ చాప్టర్స్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో బేసిక్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంటాయి. సెకండ్ ఇయర్లో ప్రతి ఒక్క దాన్ని డీటెయిల్డ్గా వాళ్ళు డిస్కస్ చేస్తారు అనమాట. ప్రతి ఒక్క కాంపౌండ్ గురించి డిస్కస్ చేస్తారు. ఫస్ట్ ఇయర్ ది బేసిక్ స్ట్రాంగ్ లేకపోతే సెకండ్ ఇయర్ వాళ్ళు చేయలేరు. చాలా మంది ఏంటంటే ఫస్ట్ ఇయర్లో ఆర్గానిక్ ఏంటి, బోర్డ్ ఎగ్జామ్లో వాళ్ళు అది చాయిస్లు వదిలేచ్చు. సో చాలా మంది స్టూడెంట్స్ ఆ చాయిస్లు వదిలేస్తారు, అది చదవరు. సో సెకండ్ ఇయర్ ఆర్గానిక్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకి బేసిక్స్ లేవు కాబట్టి దే ఫైండ్ ఇట్ వెరీ డిఫికల్ట్. సో ఈ బేసిక్స్ నుంచి వాళ్ళు చేయాలి. సో స్ట్రాటజిక్ స్టాండ్ పాయింట్లో ఇన్ఆర్గానిక్ థరోగా ఉండాలి. వాళ్ళు ఒక్క చాప్టర్ కూడా వదలకూడదు. ఫిజికల్ కెమిస్ట్రీ ఫార్ములాస్ అండ్ ఆ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడితే వాళ్ళు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఆర్గానిక్ ఒక్కటి వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచి చదువుకుంటూ వచ్చి సెకండ్ ఇయర్వి కూడా కాన్సెప్ట్స్ అన్ని సాల్వ్ చేయాలి. సో దే హ్యావ్ టు స్పెండ్ మెజారిటీ ఆఫ్ ది టైమ్ ఫర్ ఆర్గానిక్ అండ్ దే హ్యావ్ టు రొటేట్ విత్ ఫిజికల్ అండ్ సో 1 week దే కెన్ డూ ఆర్గానిక్ ప్లస్ ఫిజికల్, నెక్స్ట్ వీక్ దే కెన్ డూ ఆర్గానిక్ ప్లస్ ఇన్ఆర్గానిక్. అలా చేసుకుంటూ ఉంటే ఆర్గానిక్ కన్సిస్టెంట్గా చేస్తారు, ఈ 2 కూడా కవర్ చేసేయచ్చు.